యాకోబు బెర్షెబా నుండి హారానుకు ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. ఒకచోట చేరి ప్రొద్దుగుంకినందు చేత అక్కడ ఆ రాత్రి ఉండిపోయి అక్కడి రాళ్లలో ఒక దాన్ని తల క్రింద దిండుగా పెట్టుకొని నిద్రపోయాడు. అప్పుడు అతనికి ఒక కల వచ్చింది. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిటారుగా ఉంది. దాని కొన ఆకాశం వరకు ఉంది. దాని మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. అంతేగాక యెహోవా తానే దానికి పైగా నిలబడి ఉండి ఇలా అన్నాడు, నేను యెహోవాను, నీ తండ్రి అబ్రహాముకు ఇస్సాకుకు దేవుడను. నీవు పడుకున్న ఈ భూమిని నీకు నీ సంతానానికి ఇస్తాను. నీ సంతానం లెక్కకు ఇసుక రేణువులలాగా అవుతుంది. నీ సంతానం పడమటగా, తూర్పుగా, ఉత్తరంగా, దక్షిణంగా అన్ని దిక్కులకు వ్యాపిస్తుంది. నీ మూలంగాను నీ సంతానం మూలంగాను లోకములో ఉన్న వంశాలన్నీ ధన్యమవుతాయి. ఇదిగో, నేను నీకు తోడుగా ఉంటాను. నీవు వెళ్ళే ప్రతి స్థలములో నిన్ను కాపాడుతూ నిన్ను ఈ దేశానికి తిరిగి వచ్చేలా చేస్తాను. నేను నీ చెయ్యి విడవకుండా నీతో చెప్పిన మాట నిలబెట్టుకుంటాను. యాకోబు మేల్కొని, యెహోవా ఈ స్థలంలో ఉన్నాడు, సందేహం లేదు, కానీ అది నాకు తెలియలేదు అనుకున్నప్పుడు అతనికి భయం వేసింది. ఈ స్థలం ఎంత భయం కలిగించేది! ఇది దేవుని ఆలయమే కానీ వేరొకటి కాదు. ఇది పరలోక ద్వారమే అనుకున్నాడు.